ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా నగరపాలక సంస్థ కమిషనర్కు టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగనమ్మ 50 డివిజన్లలో ఉన్న సమస్యలపై వినతి పత్రాన్ని అందజేశారు. తిరుపతి నగరంలోని నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగనమ్మ, టీడీపీ నగర అధ్యక్షుడు చిన్నబాబు తిరుపతిలో ఉన్న 50 డివిజన్ల సమస్యలపై నగరపాలక సంస్థ కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం కార్యాలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. పరిష్కార వేదిక ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఈరోజు నిర్వహించుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా తిరుపతి నగరంలో గత వారంగా కూడా సమీక్ష చేసి 50 డివిజన్లో కూడా ప్రజలకు ఉన్నటువంటి సమస్యలను మేము ఈ రోజున తీసుకొని మేడం గారికి ఇవ్వడం జరిగింది. ప్రధానంగా గమనించినటువంటిది ఏదైతే ఒక డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి, అదేవిధంగా తాగునీరు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ పొంగి పొరలం కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు. అదే కాకుండా ఈ రోజున జ్వరాలు చాలా విపరీతంగా వస్తున్నాయి. డెంగ్యూ జ్వరం కూడా వస్తుంది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ జ్వరాల నివారణకు కూడా తగు నివారణ చర్యలు కూడా తీసుకోవాలని కూడా మేడం గారికి విన్నవించడం జరిగింది. ప్రజల యొక్క కష్టాలను అర్జీ రూపంలో తీసుకొని దాన్ని సత్వరం పరిష్కరించే దిశగా ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. అందులో భాగంగా తిరుపతిలోని 50 డివిజన్లు, అదేవిధంగా సెట్టిపల్లి మరియు తిరుమలలోని ప్రజా సమస్యలు ఏదైతే అధికంగా ఉన్నాయో గడిచిన 5 సంవత్సరాలు ఎవరు కూడా పట్టించుకోకపోతే దాని గౌరవనీయులు ఇన్ఛార్జు సుగనమ్మ గారు ఒక వారం పాటు 50 డివిజన్ల కార్యకర్తలు, నాయకుల్ని, వార్డు ప్రజలందరినీ కూడా ఒక రివ్యూ చేసి దాన్ని అర్జీ రూపాన్ని తీసుకొని కూడా ఈరోజు ఆ సమస్యకి పరిష్కారంగా ఈరోజు గౌరవనీయులు కమిషనర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. వారు తక్షణం స్పందించి ఏదైతే మేము ఇమీడియట్గా చేయగలుగుతామంతా కూడా చేయబోతామని కూడా తెలియపరిచారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.